హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం పంప్కిన్ రెసిపీ చూస్తున్నాము. గుమ్మడికాయ ఉంటుంది కదా, గుమ్మడికాయ ఎలా చేయాలి అనేది చూద్దాం. గుమ్మడికాయలు బెల్లం వేసి కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. గుమ్మడికాయ చూస్తున్నారు కదా, ఇది మనకి చాకుతో కట్ చేయడం చాలా కష్టం. నేను ఫస్ట్ కొంచెం కిందేసి పగలగొట్టాను అనమాట. తర్వాత ఇలా వాటర్లో పెట్టుకోండి, ముక్కలు కట్ చేసి. అప్పుడు బంకగా రాకుండా, నల్లగా రాకుండా నీట్గా వస్తాయన్నమాట. లేతగా ఉంది గుమ్మడికాయ అనేది, అందుకని చెప్పేసి నేను తొక్క తీయలేదు. తొక్క తీస్తే మీకు గుజ్జు అయిపోతుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. గుమ్మడికాయ ఎప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఊరికనే ఉడికిపోతుంది, చిదురు అయిపోతుంది ఎక్కువ ఉడికేస్తే. అందుకని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసాము. ఇందులో కొంచెం తోపు దినుసులు, కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి వాటిని బాగా కలుపుకోవాలి. ఆయిల్ ముక్కలకు అంతటికి పట్టేలాగా కలుపుకొని ఒక 1 minute సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికిందాము 2 నిమిషాలు. ఈలోపు మనం బెల్లం ఒక గడ్డ తీసుకున్నాము. ఈ బెల్లాన్ని సన్నగా ముక్కలుగా చేసుకుందాము. చేసిన తర్వాత వెంటనే 1 minute ఉడికించిన వెంటనే బెల్లం ఇందులో ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకుంటే అప్పుడు ముక్కలతో పాటు బెల్లం ఉడికి బాగా చిక్కగా వస్తుంది. ఇందులో మన టేస్ట్ అంటే బెల్లం వేస్తాం కదా, ఎక్కువ సాల్ట్ అవసరం లేదు. కొంచెం సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం కలుపుకొని చూసారా, ఒక 2 నిమిషాలకే ఇందులో నీరు బాగా ఊరిపోయింది. మూత పెట్టుకొని చూస్తున్నాం కదా, త్వరగా ఉడికిపోతుంది గుమ్మడికాయ. ఇందులో ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. మొత్తం బెల్లం యాడ్ చేసేసుకోవాలి. ఒక గడ్డ మీరు గుమ్మడికాయ క్వాంటిటీని బట్టి మీరు బెల్లం క్వాంటిటీ తీసుకోవచ్చు. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఇది వచ్చేసి బెల్లం వేసి ఎలా చేయాలి అనేది, మామూలుగా కారం వేసి కూడా చేసుకుంటారు. ఇప్పుడు బెల్లం అంతా కరిగే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి ఇంకా ఎక్కువ ఉడికితే చెదురైపోతాయి, ముక్కలు పీసెస్గా ఉండవు. సో ఇంతవరకు వస్తే చాలు. కొంచెం గుజ్జు చిక్కపడేంత వరకు ఉంచుకొని ఇందులో కొంచెం 1 స్పూన్ కారం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా గరిటెతో అలా అంటేనే ముక్క మెత్తగా ఉడికిపోయింది. ఇందులో 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకొని కొంచెం గుజ్జు చిక్కపడేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. సిమ్లోనే పెట్టుకొని ఒక 2 minutes ఉడికించాలి. సో గుమ్మడికాయ రెడీ అయిపోయింది. ఇది పూరీలోకి, దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చాలా టేస్టీగా వచ్చింది. గుమ్మడికాయ అన్ని రోజుల్లో మనకి దొరకదు, దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలి. బాయ్.